చూడడానికి వచ్చాము. లెట్స్ గో. ఇది ఫోర్ట్కి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఈ కోటకు 8 ద్వారాలు ఉన్నాయంట. ఈ కోటను 2 భాగాలుగా విభజించారు. కిందిది ఒక భాగం, 250 మెట్ల నుంచి ఇంకొక భాగం. పైన రాణి మహల్ ఉండేది, పైననే రాజులు నివసించేవారు. బాగా టైర్డ్ అయిపోయాం కూడా. ఇప్పుడు కిందకి దిగడానికి కూడా కష్టమే. టాప్ పాయింట్ నుంచి వెళ్ళి చూస్తే అక్కడ ఎలుగందల్ విలేజ్ కనబడుతుంది, ఇక్కడ మానే డ్యామ్ కనబడుతుంది. చాలా వ్యూ కూడా చాలా బాగుంది. మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము మా ఫ్రెండ్స్ ఎలుగందల్ ఫోర్ట్ కి వచ్చాము. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాము, హ్యాపీగా ఉంది. వెదర్ ఇంకా చాలా బాగుంది. దీన్ని క్యానోన్ అంటారు. దీన్ని ఫైర్ చేయడానికి యూజ్ చేస్తారు. మేము ఇక్కడ నీళ్ళకి వచ్చాం, చాలా బాగుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? మేము ఇక్కడ నీళ్ళకి వచ్చాం, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక భయంకరమైన ప్లేస్ కు వెళ్తున్నాము. అది ఖైదీలను బంధించే ప్లేస్. ఇది అప్పట్లో ఖైదీలని బంధించే జైలు అంట. చూస్తేనే బాగా భయంకరంగా ఉంది. పదండి లోపల ఎలా ఉందో చూద్దాం. అమ్మో, ఇది చూస్తే చాలా భయంకరంగా ఉంది. చూడండి.
అంటారు. రాజుల కాలంలో రాణులు ఇందులో స్నానం చేసేవారంట పాలతో. మేబీ ఇది ఖైదీలను శిక్షించే ప్లేస్ కావచ్చు. ఈ పిల్లర్స్ ఖైదీలని కట్టేసి శిక్షించడానికి కావచ్చు. 1083లో కాకతీయాస్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. 1083 నుంచి 1323 వరకు వీళ్ళే దీన్ని రూల్ చేశారు. ఇది ఒక కెనాల్. అప్పట్లో వాటర్ ఫిల్ చేసి ఇలా క్రొకొడైల్స్ ఉంచేవారు. ఎందుకంటే సెక్యూరిటీ కోసం కోటలోకి ఎవరు ఎంటర్ కాకుండా. ఇది దోమినార్ నిజామ్స్ దీన్ని బిల్డ్ చేశారు. దీనికి 2 పిల్లర్స్ ఉంటాయి. ఈ పిల్లర్స్ హైట్ చార్మినార్ పిల్లర్స్ హైట్ 2 ఈక్వల్గా ఉంటాయి. ఈరోజు మేము ఎలగందల్ ఫోర్ట్, దోర్మినార్ కూడా చూసాము. మేము మా ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేసాము. మేము ఎంతో కష్టపడి మేము ఈ వీడియో చేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.